హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో వాసన పోల ఇడ్లీ అయితే చేసి చూపిస్తున్నాను. ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే ఇడ్లీలు చేయడం చాలా ఈజీ అండి. అవి ఎలా చేయాలో చూసేద్దామా? మరి ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. వాసన పోలీల ఇడ్లీల కోసం నేను ఒక కప్పు అయితే పచ్చజొన్నలు తీసుకున్నాను. ఒక కప్పు కొర్రలను తీసుకుంటున్నానండి. ఈ మూడిటికి సరిపోయే మినపప్పు అయితే నేను ఇప్పుడు కొలతతో తీసుకుంటున్నాను. మూడైతే తీసుకోవాలి. అలాగే ఇడ్లీ రవ్వ కూడా ఒక 2 కప్పులు తీసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని అయితే ఒక 3-4 సార్లు అయితే నీట్గా కడుక్కోవాలండి. ఒక 3-4 సార్లు అయితే కడుక్కోవాలండి. ఒక 6 గంటల వరకు అయితే వీటిని నానబెట్టుకోవాలండి. ఒక 6 గంటలు నానితే సరిపోతుంది. జొన్నల్ని మిక్సీ పట్టుకోవాలి. బౌల్లో వేసుకుందాం. పిండి అయితే ఇలా బరకగా ఉండాలండి. కొర్రలని కూడా మిక్సీ పట్టుకోవాలి. మినపప్పును కూడా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన మినపప్పు మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకుందాం. నానబెట్టిన ఇడ్లీ రవ్వని నీళ్ళు లేకుండా ఈ మినపప్పులో, మిక్సీ పట్టిన మినపప్పులో అయితే వేసుకుందాం. దీన్ని ఇప్పుడు కలుపుకోవాలి. కలిసే విధంగా అయితే కలుపుకోవాలి. పప్పు అలాగే ఇడ్లీ పిండి కలిపిన మిశ్రమాన్ని ఈక్వల్గా కొర్రల పిండిలో, అలాగే జొన్నలు, రావుల పిండిలో ఈక్వల్గా వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. నైట్ పిండి అయితే నానబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. చూడండి, బాగా పొంగింది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయే సాల్ట్ అయితే వేసుకుందాం. బాగా కలుపుకోవాలి. దీంట్లో కూడా సాల్ట్ వేసుకుందాం. దీన్ని కూడా కలుపుకున్నామండి. వీటిని చేసుకుందామండి. మందపాటి గిన్నె అయితే నేను తీసుకున్నాను. ఒక గిన్నె తీసుకున్నాను. అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇది విస్తారాకునండి. అదే తెలంగాణ భాషలో చుట్టాకులు అంటాం. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నేనైతే వేప పుల్లతో దీన్ని అయితే ఇట్లా సెట్ చేసుకున్నాను. దీంట్లో మనం ఇప్పుడు పిండి వేసుకోవాలి. ఇలా పిండి అయితే వేసుకోవాలి. ఇలా ఒక గ్లాస్ తీసుకొని ఈ గ్లాసులో ఇది వేసుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకోవాలి. ఒకసారి తీసి చూద్దాము. ఇలా ఒక పుల్లతో గుచ్చి చూసుకోవాలండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. కొంచెం చల్లారాక తీసుకోవాలండి. ఓకే అండి, రెడీ అయిపోయింది.